హలో గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మీకు 2-3 నిమిషాల్లో అయిపోయే కూర చూపిస్తాను రండి. దొండకాయలు ఇవి చాలామంది వద్దు వద్దు అంటారు, కానీ చాలా హెల్త్కి చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా కూర వండితే. దొండకాయలు ఒక 40 ఉంటాయి, ఒక ½ కిలో అనుకోండి. ఇవి ఇప్పుడే చెట్టు నుంచి తెంపుకొచ్చాను. చిన్న చిన్న ఇట్లా లేత చిన్న చిన్న చూసుకొని తెంపుకొచ్చుకొని వీటిలలో 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ కన్నా తక్కువ కొంచెం ఉప్పు వేసి 2 కలుపుకొని ఇది ఇట్లా తీసి ఈ దొండకాయలు ఇట్లా మధ్యలో పెట్టాలి. ఇట్లా ఈ ఫింగర్తో ఇట్లా మధ్యలో పెట్టేస్తే ఏం లేదు, ఇంతే. దీనికి దొండకాయ మసాలా కానీ ఇంకే ఉప్పు కారం తప్పించి ఇంక ఇందులో మసాలా ఏమీ ఉండదు. ఇట్లా అన్నీ పెట్టేసుకున్నా, కట్ చేసుకొని అన్నీ పెట్టేసుకున్నాను. దీనికి కావాల్సిన కరివేపాకు, ఇప్పుడే చట్నీ తెంపుకొచ్చిన కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1/2 స్పూను అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, పోపుకి శనగపప్పు, మినప్పప్పు, చిన్న టీ స్పూన్ పసుపు, చిన్న టీ స్పూన్ మెంతిపిండి, ఆవాలు, జీలకర్ర, కారం. ఏదో కలిపేసాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. పైనుంచి రుచికి సరిపడా ఉప్పు, ఇంతే. ఇంకా దీనికి కావాల్సింది 2-3 నిమిషాల్లో అయిపోతుంది ఈజీగా. బ్యాచిలర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీగా తొందరగా మనం ఆ పని చేసుకొని ఆఫీస్కి వెళ్ళొచ్చు, హ్యాపీగా ఏ పని అయినా చేసుకోవచ్చు మిగతా పనులు. స్టవ్ వెలిగించనండి, కుక్కర్ పెట్టేస్తున్నా. దీంట్లో నెయ్యి, ఒక 2-3-4 టీ స్పూన్ల నెయ్యి. ఈ నెయ్యి నేను చేసుకున్నది అండి, ఇంట్లో చేస్తాను నేను. నెయ్యి క్రీమ్ మిల్క్ తీసుకొని నెయ్యి చేస్తాను. ఇట్లా ఉంటుంది నేను నెయ్యి చేసింది. ఇప్పుడే ఫ్రిడ్జ్లో తీసినందుకు గడ్డగట్టింది. ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇందులో నింపాలి. ఇది కొంచెం మెల్ట్ కాగానే దీంట్లో నింపేస్తాం మళ్ళీ. నెయ్యి కాగిందండి, చూడండి. నేను తీసుకోవాలి నెయ్యి. దీంట్లో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇవన్నీ ఇట్లా మంచిగా వేగగానే నెయ్యి స్మెల్ గుమగుమ వస్తుందండి. కరివేపాకు, ఇప్పుడే తెచ్చుకున్న కరివేపాకు తుంచుకొని వేయాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు మంచిగా వేగాలి. నెయ్యిలో మంచిగా వేగాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ముందే వేయకూడదండి, అతుక్కపోతుంది. ఇది కొంచెం వేగాక వేస్తాను. ఇది కలిపినను. ప్యూర్ నెయ్యి కాబట్టి ఇది ఇంత పొగలు వస్తాయి. సిమ్లోనే ఉంది అయినా పొగలు వస్తాయి నెయ్యి కాబట్టి. ఒక్క నిమిషం మూత పెడదాము. మూత పెట్టేసినండి, ఒక్క నిమిషం నుంచి మళ్ళీ ఒకసారి కలుపుదాం. చూద్దామండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక చిన్న టీ స్పూన్ మెంతిపిండి, చిన్న టీ స్పూన్ పసుపు కలిపేసినాను. ఇందాక రిమైనింగ్ కారప్పొడి మిగిలింది కదా, అది పోను. ఇంకొక 1/2 టీ స్పూన్, మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి. తర్వాత కొంచెమే ఉప్పు, పైన వీటికి పట్టడానికి కొంచెం ఉప్పు వేసి కలపాలి నీట్గా. అప్పుడే మెత్తగా అయిపోయింది. 1/2 మినిట్ మూత పెట్టేస్తా. దాన్ని మూత దిద్దాము. ఎంత మంచిగా కలిపి వచ్చింది. అంతే, ఇందులో వేసేది ఏమీ లేదు. ఇంత ఈజీ కూర అంటే నేను అన్ని ఈజీ కూరలే చెప్తాను మీకు, టైం వేస్ట్ కావద్దు. ఎంప్లాయీస్, నేను కూడా ఎంప్లాయీనే కాబట్టి రిటైర్ అయ్యాను నేను, కాబట్టి నాకు ఈ కష్టాలన్నీ తెలుసు, టైం విలువ తెలుసు కాబట్టి ఈజీగా అయిపోయే పనులు చెప్తాను నేను. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం బెట ఇంట్లో.
కొంచెం వేసుకున్న తర్వాత గార్నిష్కి మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి ఇట్లనే మూత పెట్టినాం అనుకోండి మాడిపోతుంది కంపల్సరీ. ఇందులో ఎక్కువ మనం లెస్ నెయ్యి కదా, ఎక్కువ వేయం కదా, హెల్త్ కాన్షియస్ కాబట్టి ఎక్కువ వేయం. అందుకోసం కొంచెం ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా, వాటర్ చేతితో ఇట్లా తీసుకొని స్ప్రింకల్ చేయాలి, ఎక్కువ వేయకూడదు. మళ్ళీ మాడిపోకుండా ఉండడానికి అంతే. ఎక్కువ వస్తే మళ్ళీ వాటర్ ఇందులో ఎట్లా ఊరుతాయి, మళ్ళీ వాటర్ అయిపోతాయి ఎక్కువ వస్తే. చాలు. ఇప్పుడు మూత పెట్టేసి 1 విజిలే. నాకైతే అసలు 1 విజిల్ కూడా పెట్టాను నేను, కానీ మీరు అంటే నాది ఇప్పుడు లేత దొండకాయలు కాబట్టి 1 కూడా పెట్టాను. మీరైతే పెట్టుకోవాల్సిందే 1. మూత పెట్టేసాను. సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం మాడిపోతుంది. కుక్కర్ విజిల్ రాబోతుందండి, సౌండ్ వస్తుంది. ఇంకా రాలేదు, రాబోతుంది. వచ్చేసింది, పనిచేస్తుంది స్టవ్. చూడండి, నా కుక్కరు కెపాసిటీ అంటే ఒకటే విజిల్కి నాకు కందిపప్పు కూడా ఉడికిపోతుంది కాబట్టి నేను ఒకటే విజిల్ పెడతాను. మీ కుక్కర్ కెపాసిటీ చూసుకొని ఎంత ఉడుకుతుందో మీకు ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి పెట్టుకోండి. లేదంటే ఇంకొక విజిల్ ఎక్కువ పెట్టుకోండి, ఉడికిపోతుంది. కుక్కర్ మూత వచ్చేలోగా టైం వేస్ట్ చేయడం ఎందుకని చపాతీలు చేస్తున్నాను. ఇప్పుడు గుడికి వెళ్ళాలండి, ఫ్రైడే కదా ఇవాళ. ఒక అమ్మవారి గుడి ఉంది కాలనీలో, శివాలయం ఉంది. నిన్నంతా శివాలయంలో మాస శివరాత్రి కదా, మార్నింగ్ అభిషేకము, సాయంత్రం అన్న అభిషేకము శివాలయంలో నిన్న. ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళాలి. రెండో వైపు తిప్పగానే నెయ్యి, ఇది నెయ్యి. తర్వాత సెకండ్ వైపు ఇంకో వైపు తిప్పుకొని నెయ్యి రాసుకోవాలి. ఇట్లా పొంగుతుంది చూడండి ఫ్లఫీగా. కానీ సార్ నేను మడవని కూడా మడవలేదు, 4 మడతలు మడుస్తారు. నేను ఓన్లీ రౌండ్గా వేసేస్తాను, ఏం మడవలేదు, ఏం లేదు. మొత్తం పొంగిపోయింది చూడండి. మనం పిండి కలుపుట్లో ఉంటుంది, విధంగా కలిపితే మెత్తగా. అసలు నేను ఆయిల్ కూడా వేయను, అందరు ఆయిల్ వేస్తారు, సాల్ట్ వేస్తారు, ఏది వేయను, ఊరికే వాటర్ పోసి కలుపుతాను. ఎంత బాగా ఫ్లఫీగా ఎంత బాగా పొంగుతుంది చూడండి. మూత తీసి చూద్దామండి. చల్లారినట్టు కుక్కర్ విజిల్ కూడా పోయినట్టుంది. లేదు, చూడండి ఎంత బాగుంది. వాటర్ ఊరికే చిలకరిస్తేనే ఇంత వాటర్ ఉన్నాయి, కానీ మాత్రం ఉండాలి. మనం రోతిస్తూ తింటాం కదా. ఉట్టిగానే ఉడికిపోయినాయి, ఇచ్చుకపోతున్నాయి ఉట్టిగానే. చూడండి, ఇచ్చుకపోతున్నాయి, మంచిగా ఉడికినాయి. ఒకటి గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర. చూడండి కలర్ఫుల్గా, తక్కువ ఇంగ్రీడియంట్స్, తక్కువ టైము, ఎక్కువ హెల్దీ. కాబట్టి మీరు కూడా చేసుకోండి నాన్న, హెల్దీగా ఉండండి. 2 చపాతీలు చేసే అంకుల్ కోసము. నేనైతే తినను, బ్రేక్ఫాస్ట్ తినను. 2 చపాతీలు, ఈ కర్రీ. చూడండి, ప్లేస్ ఉంటే ఒక 2 చెట్లు పెట్టుకోండి, అవే కూరగాయలు సరిపోతాయి మనకి. బయట కొనుక్కొని హెల్త్ పాడు చేసుకున్నాక ఇట్లా తినడం చాలా హెల్త్కి మంచిది, హెల్తీగా ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.